బళ్ళారిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే భారత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపాడు. గన్మ్యాన్ తుపాకీ లాక్కొని 2 రౌండ్లు కాల్పులు జరిపాడు సతీష్ రెడ్డి. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. అనంతరం ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా సతీష్ రెడ్డికి గాయాలయ్యాయి. మహర్షి వాల్మీకి విగ్రహం కోసం ఫ్లెక్సీ కడుతుండగా వివాదం చెలరేగి కాల్పుల వరకు వెళ్లింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి ఫ్లెక్సీలు కట్టాలని వాళ్ళు ప్రయత్నించగా వద్దని గాలి అనుచరులు చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే భరత్ రెడ్డి, అతడి నాన్న సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి లాంటి చిల్లర రౌడీలకు భయపడేది లేదని, ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. వాల్మీకి విగ్రహం ఏర్పాటు పేరుతో భరత్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నాడన్నారు. బళ్ళారిలో విచ్చలవిడిగా మట్కా, పేకాట, గంజాయి విక్రయాలు, రౌడీజం నడిపిస్తున్నాడని, ఎమ్మెల్యే వేధింపులు భరించలేక పలువురు పోలీసులు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నాయకులను, ముఖ్యంగా తనను టార్గెట్ చేసి హత్య చేయించాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు గాలి జనార్దన్ రెడ్డి. బళ్ళారిలో పోలీసులు భారీగా మోహరించారు. కీలక నేతల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తుంది. మరోవైపు బళ్ళారి కాల్పుల ఘటనపై కేసు నమోదు చేశారు. జనార్దన్ రెడ్డి, శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డి సహా 11 మందిపై బ్రూస్పేట పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. బళ్ళారిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. అక్కడ కాల్పులు జరిగాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చెప్పండి, ఇక్కడ జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఒకరు మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మొత్తంగా ఇది ఇరు వర్గాలకి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సుధా, ప్రస్తుతం బళ్ళారి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బళ్ళారి పట్టణం అంతా కూడా 144 సెక్షన్ పెట్టి పట్టణంలో పోలీస్ బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఈ 2 వర్గాల మధ్య రాత్రి జరిగినటువంటి పరస్పర కాల్పుల్లో ఇప్పటికీ దాదాపుగా ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం మీద పోలీసులు చాలా సీరియస్ గానే పరిగణించి ఇరు వర్గాల మీద 11 మంది మీద కేసులు నమోదు చేశారు. మరి మాజీ మంత్రి శ్రీరాములు, సోమశేఖర్ రెడ్డితో పాటు 11 మంది మీద ప్రస్తుతం కేసులు నమోదు చేశారు. బళ్ళారి పట్టణం అంతా కూడా ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించారు. ఇరు వర్గాల ఇండ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మరింత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే జనార్దన్ రెడ్డి ఇంటి మీద రాళ్లు రువినటువంటి కొంతమందిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఈ కాల్పులకు సంబంధించి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టే విషయంలో చిన్న వివాదము చెలరేగి ఈ రకంగా పెద్ద ఘర్షణగా తయారయ్యి ఆఖరుకు ఇరు వర్గాలు మరి కాల్పులు జరుపుకునేటువంటి పరిస్థితి వరకు ఇక్కడ దారితీసింది. దీంతోనే ప్రస్తుతం ఆ ఇరు వర్గాల ఇండ్ల మధ్య మరి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని అంతా కూడా పోలీసులు ప్రస్తుతం ఆధీనంలోకి తీసుకొని మరి బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత మందిని పోలీసులు అదుపులోకి తీసుకునే పరిస్థితి అయితే ఉందని పోలీసులు చెప్పారు. అటువైపున వచ్చినటువంటి ఇరు వర్గాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా పోలీసులు చెదరగొడుతున్నారు. రాత్రి జరిగినటువంటి ఈ ఘటన మీద ఇంకా విచారణ కొనసాగుతుంది అని చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో రాజశేఖర్ అనే వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. మరింత మంది ఈ దాడిలో గాయపడినట్టు కూడా పోలీసులు చెప్పారు. మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పారు. సుధా, రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ.
గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, కాల్పుల ఘటన తర్వాత గాలి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నారో డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద అంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద జరిగినటువంటి కాల్పుల ఘటనకు సంబంధించి ఒక విగ్రహం ఏర్పాటు విషయంలోనే కాదు, గతంలో నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళకందరికీ కూడా మనస్పర్ధలు ఉన్నాయి. అయితే ఈ ఘటనలోనే అది నిన్న అంటే ఇది అర్ధరాత్రి సమయంలో కాస్త ఎక్కువగా అయిందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎమ్మెల్యే భరత్కు సంబంధించిన సన్నిహితులు అంటే గుంపులుగా ఏర్పడి దాదాపుగా 100 మందికి పైగా కూడా ఒకసారి మనం విజువల్స్ లో చూస్తే కూడా అత్యంత భయంకరంగా అంటే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి పైన దాడి చేసి అంటే అంతం చేయడానికి వీళ్ళందరూ కూడా వచ్చారంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున అంటే రెండు వర్గాల మధ్య చెలరేగినటువంటి ఘర్షణకు సంబంధించి ఒక్కసారిగా కాల్పులు జరిపింది కూడా ఎమ్మెల్యే భరత్ సంబంధించినటువంటి సన్నిహితులు ఈ రకంగా కాల్పులు జరిపారు అని అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. దానికి సంబంధించి వాటన్నిటిని కూడా సీసీటీవీ ఫుటేజ్లు కావచ్చు, అదే విధంగా కాల్పులు జరిగిన తర్వాత ఆడున్నటువంటి వాటన్నిటిని కూడా ఆధారాలన్నింటినీ కూడా పోలీసులు ఇప్పటికే కూడా సేకరించడం జరిగింది. అయితే ఎలాగైనా సరే తనకు ప్రాణహాని ఉంది అన్న ఆలోచనతోనే గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇంటి నుంచి కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం నడిచింది రెండు వర్గాల మధ్యన. అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా విమర్శలు, రాజకీయంగా అంటే పలు సందర్భాల్లో గతంలో దాడులు, చిన్న చిన్న ఘర్షణలు జరిగినటువంటి ఘటనలు ఇప్పటి వరకు కూడా అక్కడ అంటే బళ్ళారిలో జరిగింది. అలాంటిది నిన్న ఒక్కసారిగా కాల్పులు రాత్రి అర్ధరాత్రి సమయంలో రెండు వర్గాలుగా ఇంటి పైన వచ్చి దాడులు చేసుకున్నారంటే ఏ స్థాయిలో అంటే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అదేవిధంగానే ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని అదేవిధంగానే వాళ్ళ వర్గాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా చేస్తుందంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డి, బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే గాలి జనార్దన్ రెడ్డికి ఏదైనా జరిగినా, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏదైనా జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు వీళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం పోలీసులు దాదాపుగా 50 మందికి పైగా కూడా అంటే రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇక్కడే కాకుండా బళ్ళారిలోనే కాకుండా ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డికి రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, అన్ని విషయాల్లోనూ బళ్ళారి అంటే ల్యాండ్ మార్క్. మరి ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆయనకు అనుసర వర్గం ఉంటుంది. మరోసారి ఎమ్మెల్యే భరత్ పైన దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండు వర్గాలు శాంతింప చేయడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున అదనపు బలగాలను కూడా అక్కడికి పోలీసులు తరలిస్తున్నారు. ఏ ఘర్షణలు జరగకుండా, అదేవిధంగానే సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సుధా. రైట్ గోపి, థ్యాంక్ యూ.